హలో ఫ్రెండ్స్, నా పేరు సెకండ్. సో బేసిక్గా కుకీస్ గురించి ఒక చిన్న డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాలనుకుంటున్నా. ఒకవేళ మీకు డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ కావాలనుకుంటే కింద టైం లైన్లో కామెంట్స్లో అయితే టైం లైన్ ఇచ్చుంటాను, అక్కడికి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. డైరెక్ట్గా మీకు ఇంప్లిమెంటేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం ఏంటంటే ఫ్రెండ్స్, అసలు కుకీస్ని నేను ఎప్పుడు అవేర్ చేశాను, ఎప్పుడు నాకు దాని గురించి డీటెయిల్గా ఓకే ద వాల్యూ ఆఫ్ కుకీస్ యొక్క వాల్యూ ఎలా తెలుసుకున్నాను అనేది చెప్తున్నాను. సో నేను కూడా ఇమీడియట్గా కోర్సులు చేసుకున్నాను. కోర్సులు నేర్చుకుని ఇమీడియట్గా ఒక కుకీస్ అనేది ఒకటి వెబ్ డెవలపర్స్ యాజ్ ఎ వెబ్ డెవలపర్ డెఫినెట్గా మనకి అది కుకీ అనే దాని గురించి ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుందన్నమాట. సో అది తెలుసుకున్నాక ఓకే ఐ గాట్ జాబ్, ఒక కంపెనీలో జాబ్ కూడా వచ్చేసినప్పటికీ జాబ్ వచ్చాక ఒక వన్ ఫైన్ డే నేను ఏం చేశానంటే రూమ్కి వచ్చాను. యాజ్ ఇట్ ఈస్ నేను రూమ్కి వచ్చేసరికి ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారంటే దే ఆర్ వాచింగ్ సమ్ స్ట్రీమ్, క్రికెట్ లైవ్ స్ట్రీమ్ అనేది అయితే వాచ్ చేస్తున్నారు అనమాట. సో నేను కూడా వాళ్ళతో కూడా కూర్చొని స్ట్రీమ్ అయితే వాచ్ చేస్తాను. ఇమీడియట్గా అది ఏమైపోయిందంటే వి గాట్ విత్ పాపప్ అయితే వచ్చింది అనమాట. సో యువర్ 5 minutes షెడ్యూల్ హస్ బీన్ ఓవర్. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ, మీరు అది కంటిన్యూ చేయాలనుకుంటే ఈ స్ట్రీమింగ్ అనేది గో టు ప్రీమియం ఏదో ఒక బై చేయండి, ప్లాన్ అనేది బై చేయండి, అప్పుడు మీకు ఈ స్ట్రీమింగ్ అనేది కంటిన్యూ అవుతుంది అన్నట్లుగా చూపించారనమాట. సో వీ గాట్ షాక్, ఓకే ఇట్స్ ఓకే అయిపోయింది, ఇంకా మనకి అయిపోయింది. సో ప్రీమియం కొనాలేమో, దాంతో అయిపోయిందేమో అనుకున్నాం. బట్ అనుకోకుండా మా ఫ్రెండ్ ఏం చేశాడంటే దాని ట్రిక్ తెలుసుకొని అతను ఏం చేశాడంటే అక్కడికి వచ్చేసి డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి కుకీస్ మొత్తాన్ని కూడా డిలీట్ చేశాడు అనమాట. డిలీట్ కుకీస్ అని చెప్పేసి ఒక కుకీస్ మొత్తాన్ని రిమూవల్ చేసేసి ఇమీడియట్గా ఎప్పుడైతే రీఫ్రెష్ చేశాడో మళ్ళీ ఆ స్ట్రీమింగ్ అనేది కంటిన్యూ అయింది అక్కడి నుంచి. సో ఐ వాస్ షాక్డ్. సో వాట్స్ హ్యాపెనింగ్ అంటే అక్కడ చూస్తే ఏముందంటే అందులో అక్కడ కుకీస్ ఏమేమి ఉంటున్నాయి అనేది మొత్తం వెళ్ళి చూస్తే రిలేటెడ్ స్టార్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఛానల్ రిలేటెడ్ యూఆర్ఎల్ రిలేటెడ్ ఆ యూఆర్ఎల్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే కుకీస్ ఫార్మేట్లో మొత్తం ఉన్నాయన్నమాట. సో ఆ యూఆర్ఎల్ని బేస్ చేసుకుని అక్కడ స్టోర్ అయిన ఆ స్ట్రింగ్ ఆ కుకీస్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే టైంని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో ఎంత టైం, సో డివైస్ ఐడి ఏంటి, ఏ నెట్వర్క్ ఐడి ఏంటి, ఆ నెట్వర్క్ ఐడి విత్ ఆ డివైస్ ఐడి బేస్ చేసుకొని ఎన్ని మినిట్స్ ఆ డివైస్లో రన్ అవుతుంది. సో దే ఆర్ సబ్స్క్రిప్షన్ నెంబర్స్ వితౌట్ సబ్స్క్రిప్షన్ నెంబర్స్. సో సబ్స్క్రిప్షన్ నెంబర్స్ అయితే ఓకే కంటిన్యూ, వితౌట్ సబ్స్క్రిప్షన్ నెంబర్స్ అయితే వీ నీడ్స్ టు షో ఏ పాపప్, సో వీ నీడ్స్ టు బ్లాక్ దమ్ అన్నట్లుగా ఈ కథ అంతా ఈ స్టోరీ అంతా జరిపారు అనమాట. సో దెన్ ఐ గాట్ అన్ ఐడియా, ఓకే ఈవెన్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఉన్నటువంటి ఒక వెబ్ అప్లికేషన్ వాళ్ళు కూడా ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని కుకీస్ ఫార్మాట్లో అయితే స్టోర్ చేసుకొని దే ఆర్ యూజింగ్ ఏ లాట్ విత్ దట్ కుకీస్ అనమాట. సో అదే అర్థం చేసుకున్నాం. సో తర్వాత ఏమైందంటే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న సినారియో కూడా చెప్తున్నాను. మనకేంటంటే కుకీస్లో కొన్ని థర్డ్ పార్టీ సర్వీసెస్ అని కూడా ఉంటాయి ఫ్రెండ్స్, థర్డ్ పార్టీ టైప్ ఆఫ్ కుకీస్. సో అవి ఎలా ఉంటాయి అనేది మన రియల్ టైం మనం డే టు డే లైఫ్లో మనం బేసిక్గా మనం బ్రౌజ్ చేసేటప్పుడు అవి ఎలా ఉంటాయనేది చెప్తాం. మనం ఏదన్నా ఒక అమెజాన్ సైట్ కావచ్చు, అదే ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఏదైనా సైట్లోకి వెళ్ళిపోయి మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలనుకొని మనం దాన్ని క్లిక్ చేస్తాం. బట్ అనుకోకుండా మనం ఏం చేస్తాం అంటే కొన్నిసార్లు బ్యాక్ వచ్చేస్తుంటాం. బ్యాక్ వచ్చేసినప్పుడు వాటర్స్ మనం బ్రౌజ్ చేసేటప్పుడు అగైన్ ఫ్రమ్ గూగుల్ కావచ్చు, లేదంటే యూట్యూబ్లోకి వెళ్ళినప్పుడు కావచ్చు. సో యూట్యూబ్లోకి వెళ్ళినప్పుడు మనకి ఏం చేస్తుందంటే ఆ యాడ్స్ అనేవి మీరు ఏ ఐటమ్ చూసారు అక్కడ అదే ఐటమ్, ఏ ఐటమ్ అయితే అక్కడ మనం చూసామో అదే ఐటమ్ గురించి ఇక్కడ మళ్ళీ మనకి రిమైండ్ చేస్తుంది అనమాట యాడ్స్ వచ్చి. సో ఈ ఐటమ్ గురించి ఏంటి మీరు కావాలంటే క్లిక్ చేసుకోండి అన్నట్లుగా చూపిస్తుంటారు. సో హౌ ఇట్ వాస్ హ్యాపెనింగ్ అంటే దిస్ ఈజ్ ఆల్సో హ్యాపెనింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కుకీస్, థర్డ్ పార్టీ కుకీస్ అనమాట. సో అమెజాన్ టీమ్ అదంతా ఏం చేస్తుందంటే మొత్తం కూడా ఒక పీస్ ఆఫ్ స్ట్రింగ్ ఫార్మేట్లో మొత్తం కూడా ఆల్రెడీ ఆ బ్రౌజర్లో ఏ బ్రౌజర్లో అయితే మనం బ్రౌజ్ చేస్తున్నాం అదే బ్రౌజర్లో ఏం చేస్తారంటే ఒక స్ట్రింగ్ ఫార్మేట్లో మొత్తం స్టోర్ చేస్తారన్నమాట డివైస్ లోపలే, ఆ బ్రౌజర్ ఫైల్స్ లోపలే. సో అదేమవుతుందంటే గూగుల్ ఏం చేస్తుందంటే రీడ్ చేసుకుని ఓకే దాన్ని బేస్ చేసుకుని ఆ లింక్ ఫార్మేట్ కావచ్చు, ఆ ఇమేజ్ కావచ్చు, మొత్తం కూడా మనకి ఇక్కడ యాడ్ ఫార్మేట్లో చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం డే టు డే లైఫ్లో అయితే ఈ విధంగా కుకీస్ అయితే మనం చాలా కేసులు అయితే చూస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఇంప్లిమెంటేషన్లో ఆ కుకీ అనేది ఎలా ఉంటుంది, సో దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, దాని ఎక్స్పైరేషన్ డేట్ ఏ విధంగా ఉంటుంది మొత్తం కూడా ఓవరాల్గా చూద్దాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇంప్లిమెంటేషన్ పట్టి అయితే చూద్దాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కుకీస్ యొక్క ఇంప్లిమెంటేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. సో బేసిక్గా అంతకన్నా ముందు మనం ఏం చేద్దామంటే సింపుల్గా మనకు అందరికీ తెలిసిన కొన్ని వెబ్సైట్స్లో కుకీస్ అనేవి ఎలా ఉంటాయి అనేది చూద్దాం. సో Amazon.comలో ఒకసారి కుకీస్ ఏ విధంగా వాళ్ళు స్టోర్ చేస్తారనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అయితే కొట్టాను. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ లోపల కన్సోల్లోకి రండి. మీరు ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం ప్రతి అప్లికేషన్లోనూ ఒక వెల్ డెవలప్డ్ అప్లికేషన్ ఏదన్నా సరే మ్యాక్సిమం అందరూ కూడా కుకీస్ అయితే వాడుతుంటారు. సో మనం కుకీస్ని ఎలా చూడాలి అంటే document.cookie అనేది మీరు టైప్ చేసి ఎంటర్ కొట్టంగానే మీకు ఆల్రెడీ ఇక్కడ కూడా మొత్తం కూడా ఒక స్ట్రింగ్ ఫార్మేట్లో డేటా అనేది వస్తుంది అనమాట. సో చూడ్డానికి ఒకటే స్ట్రింగ్లా ఉంటుంది, బట్ ఇందులో చాలా కుకీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఈచ్ కుకీ హ్యాస్ బీన్ సపరేటెడ్ బై ఏ సెమీకోలన్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ సెషన్ ఐడి అని చెప్పేసి ఒక కుకీ ఉంది విచ్ ఇస్ సపరేటెడ్ బై ఏ సెమీకోలన్. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక కుకీ అనేది అదే స్ట్రింగ్కి అపెండ్ చేశారనమాట. సో దాని తర్వాత ఇంకొక కుకీ. సో ఈ విధంగా కుకీ అనేది ఒక డాక్యుమెంట్ తీసుకుంటే, ఏ పేజ్ అయినా సరే తీసుకుంటే అందులో ఒకటే స్ట్రింగ్ ఫార్మేట్లోనే
మల్టిపుల్ కుకీస్ అనేవి సెమీకోలన్తో సపరేట్ అయితే స్టోర్ అవుతాయి అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను దీనికి ఒక కొత్త కుకీ యాడ్ చేయాలనుకోండి. సో డాక్యుమెంట్ డాట్ కుకీ ఈజ్ ఈక్వల్స్ టు యాడ్ చేయాలనుకున్న ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే ఇట్లా కీ వాల్యూ పేరుతో అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ key 1 అనుకుందాం ఈజ్ ఈక్వల్స్ టు val1 సంథింగ్ ఏదో ఒక వాల్యూస్ అయితే ఇచ్చాను అనుకుందాం. సో ఇప్పుడు మనం ఒకసారి డాక్యుమెంట్ డాట్ కుకీని అయితే యాక్సెస్ చేసుకొని చూద్దాం. సో డాక్యుమెంట్ డాట్ కుకీ అనేది ఇప్పుడు నేను యాక్సెస్ చేసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ లాస్ట్లో అపెండ్ అయిందనమాట. key1 ఈజ్ ఈక్వల్స్ టు val1 అనేది నేను పైన ఏదైతే యాక్సెస్ ఇచ్చానో అదైతే అపెండ్ అయింది. సో మీరు చూసినట్లే పైన దాంట్లో ఆల్రెడీ ఉన్న దాంట్లో లేదనమాట అది. సో తర్వాత అదేమైంది యాడ్ అయిందనమాట. సో ఈ విధంగా కుకీస్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఒక సపరేట్గా మనం ఒక జావాస్క్రిప్ట్లో ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనేది అయితే దాని ఇంప్లిమెంటేషన్ అయితే చూద్దాం. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే మన W3 Schools ట్రై ఎడిటర్ అయితే యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ట్రై ఎడిటర్ అనేది అయితే యూజ్ చేస్తున్నా. సో ఈ ట్రై ఎడిటర్ని యూజ్ చేసుకొని నేనైతే ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నా. సో ఫస్ట్ ఇప్పుడు మీరు చూద్దాం ఫ్రెండ్స్. మనం ఏం చేద్దామంటే ఓకే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే లైక్ బటన్ అయితే ఒకటి తీసుకున్నా ఫ్రెండ్స్. దీనికి సంథింగ్ నేను ఒక క్లిక్ ఈవెంట్ అయితే జనరేట్ చేయబోతున్నా. సో ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక ఫంక్షన్ అయితే డినోట్ చేద్దాం. సో ఫంక్షన్ FN అనేది ఒక ఫంక్షన్ అనుకుందాం. సో దీని అయితే నేను ఇప్పుడు క్లోజ్ చేశాను ఫ్రెండ్స్. స్లాష్ బటన్. సో జస్ట్ ఒక బటన్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. దీని లోపల మనం టెక్స్ట్ అయితే ఇద్దాం. లైక్ క్లిక్ మీ అని అయితే ఒక టెక్స్ట్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నా ఫ్రెండ్స్. రన్ చేసినప్పుడు నాకు ఇమీడియట్గా బటన్ అయితే వచ్చింది. సో ఇమీడియట్గా ఇప్పుడు నేనైతే స్క్రిప్టింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. దీనిలో కిందనే లైక్ స్క్రిప్ట్ అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో లోపల నేను ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా. విత్ ద హెల్ప్ ఆఫ్ ఫంక్షన్ కీవర్డ్ తోటి మనం ఫంక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. సో ఆ విధంగా అయితే నేను జావాస్క్రిప్ట్లో అయితే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఒక సింపుల్ అలర్ట్ అయితే ఇద్దాం. ఫస్ట్ వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేసుకోవడానికి. సో రన్ క్లిక్ కొట్టంగానే ఫైన్ మనకైతే అలర్ట్ అయితే వచ్చిందనమాట. సో అంటే మన స్క్రిప్ట్ అయితే వర్క్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కుకీ క్రియేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. అంటే ఆల్రెడీ ఇది మనం W3 Schools ఒక సైట్ అయితే మనం సైట్లో అయితే ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాం అనమాట. సో దాంట్లో ఆల్రెడీ ఏమన్నా లైక్ కుకీస్ ఏమన్నా ఉన్నాయా లేదనేది మనం టెస్ట్ చేద్దాం. సో టెస్ట్ చేయడానికి నేను ఏం చేస్తానంటే మనం ఎలా అయితే యాక్సెస్ చేసుకున్నామో డాక్యుమెంట్ డాట్ కుకీ అనేది అయితే ఇప్పుడు నేను రన్ చేశాను. సో క్లిక్ కొట్టాను. సో మీరు అబ్జర్వ్ చేశారంటే ఆల్రెడీ కొంత డేటా అనేది అయితే ఇక్కడ లాగ్ అయిందనమాట. సో ఆల్రెడీ ఉంది. సో దాన్ని మనం ఇక్కడ కింద క్లియర్గా చూడడానికి నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక స్పాన్ అయితే ఒకటి తీసుకుంటాను ఫ్రెండ్స్. స్పాన్ అయితే క్లోజ్ చేస్తున్నా. స్పాన్ ఇప్పుడు నేను క్లోజ్ చేశాను. సో దీనికి నేను ఒక ఐడి కూడా ఇచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్. ఐడి ఈజ్ ఈక్వల్స్ టు లైక్ SPN అనేది అయితే ఇచ్చేసాను. SPN. సో ఆర్ఎల్స్ మనం డైరెక్ట్గా ఎలిమెంట్ సెలెక్టర్ కూడా పడచ్చు. బట్ స్టిల్ ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే సింపుల్గా ఇలా అయితే చేశాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని లోపల మనం ఈ స్పాన్ లోపల మనం అయితే ప్రింట్ చేయడానికి మనం ట్రై చేద్దాం. స్పాన్ లోపల మనం ప్రింట్ చేయడానికి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఉంటుంది కదా. గెట్ ఎలిమెంట్ సెలెక్టర్ తీసుకున్నాం కాబట్టి SPN అనేది తీసుకున్నాం. ఎలిమెంట్ బై ఐడి. సో ఎలిమెంట్ ఐడి వచ్చేసి మనకి ఇక్కడ SPN డాట్ మనకి ఇక్కడ టెక్స్ట్ కంటెంట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుందన్నమాట. టెక్స్ట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు నేను ఇప్పుడు ఈ డాక్యుమెంట్ డాట్ కుకీ అనేది అక్కడ ప్రొవైడ్ చేసేస్తాను అనమాట. అంటే స్పాన్ లోపల నేను డిస్ప్లే చేస్తున్నా. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మనం అలర్ట్ పెట్టుకోకుండా సింపుల్గా మన వెరిఫికేషన్ పర్పస్ కోసం ఇది నేను తీసేసాను. ఓకే ఫైన్. ఇప్పుడు మనం అయితే ఒకసారి రన్ చేద్దాం. రన్ చేసినప్పుడు క్లిక్ కొట్టగానే మనకి స్పాన్ లోపల మన కుకీ అనేది ఓకే, ఇది ఎగ్జిస్టింగ్ కుకీ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొత్తగా మనం కుకీని అయితే యాడ్ చేద్దాం. యాడ్ చేయడానికి కుకీని డాక్యుమెంట్ డాట్ కుకీ ఈజ్ ఈక్వల్స్ టు యూనేమ్ ఈజ్ ఈక్వల్స్ టు
లైక్ యూ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు SREKMTH సంథింగ్ శ్రీకాంత్ అని అయితే నేమ్ అయితే ఇచ్చే ఫ్రెండ్స్. సో ఇప్పుడు కుకీ అయితే ఎలా వస్తుంది అనేది అయితే చూద్దాం. రన్ అపెండ్ అవ్వాలన్నమాట. ఇందాక మనం చూసిన దాని ప్రకారంగా అపెండింగ్ అనేది జరగాలి. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ యూ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు శ్రీకాంత్ అండ్ సెమీకోలన్ వచ్చిందనమాట. అంటే ఇక్కడ వరకు ఒక కుకీ అన్నట్లు అనమాట. సో దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రా కుకీ అనేది యాడ్ అయింది. సో ఫైన్. ఇప్పుడు మనం దీనికే ఇంకొక కుకీ యాడ్ చేయొచ్చు అంటే ఓకే ఎస్ వీ కెన్ యాడ్ డాక్యుమెంట్ డాట్ కుకీ ఈజ్ ఈక్వల్స్ టు లైక్ ఏదో ఒక పాస్వర్డ్ ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ABCDEFGH సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చాను. సో ఇప్పుడు ఈ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ABCH అనేది దీనికి అపెండ్ అవ్వాలి. మరి చూద్దాం ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దానికి అపెండ్ అవుతుందా లేదా అనేది. ఓకే యూ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు శ్రీకాంత్ అపెండ్ అయింది. సెమీకోలన్ నెక్స్ట్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ABCDEFGH. సో ఈ విధంగా అయితే అపెండ్ అయింది అనమాట. సో ఫైన్. సో మనం ఇప్పుడు ఈ కుకీస్ అనేవి ఇక్కడ మనం చూసాం. బట్ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే బ్రౌజర్లోనే మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ డైరెక్ట్గా. అది ఎలా అనేది ఇక్కడ మనం ఒకసారి అయితే చూద్దాము. సో మీరు సెట్టింగ్స్లోకి వచ్చారంటే ఇక్కడ మనకి 3 డాట్స్ ఉంటాయి కదా, అందులో మీరు సెట్టింగ్స్లోకి వచ్చారంటే సెట్టింగ్స్లోకి రండి. సెట్టింగ్స్లోకి వచ్చాక ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని అయితే ఒక ట్యాబ్ ఉంటుందన్నమాట. సో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని అయితే ఉంటుందన్నమాట. సో సింపుల్గా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ మీద క్లిక్ ఇచ్చారంటే పక్కనే మీకు క్లియర్ బ్రౌజింగ్ డేటాతో పాటు ఇక్కడ కుకీస్ అండ్ అదర్ సైట్ డేటా అని చెప్పేసి మనకి ఇంకొక నోడ్ అయితే కనిపిస్తుంది. ఈ నోడ్ మీద మీరు ఇక్కడ క్లిక్ ఇచ్చారంటే అది ఓపెన్ అవుతుంది అనమాట. ఆ నోడ్ ఓపెన్ అయినప్పుడు కింద మీరు వెళ్ళారంటే లైక్ కొంచెం స్క్రోల్ చేసుకుంటే కిందకి వెళ్ళారంటే ఇక్కడ సీ ఆల్ కుకీస్ అండ్ సైట్ డేటా అని అయితే ఉంటుందన్నమాట. సో దీని అయితే ఓపెన్ చేయండి ఒకసారి. ఓపెన్ చేయగానే ఇక్కడ చాలా కుకీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ప్రస్తుతానికి కరెంట్లీ. ఎందుకు ఇన్ని కుకీస్ ఉన్నాయంటే మేబీ ప్రీవియస్గా నేను ఈ సిస్టంలో బ్రౌజ్ చేసిన అదర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి నుంచి వచ్చేసాయి అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మొత్తాన్ని ఒకసారి క్లియర్ చేసేస్తున్నాను. సో రిమూవ్ ఆల్ కొట్టేసాను. సో క్లియర్ ఆల్ మొత్తం కూడా ఇప్పుడు అయితే క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఓన్లీ ఈ ఒక్క కుకీని అయితే జనరేట్ చేయబోతున్నాను అనమాట. యూనేమ్ పాస్వర్డ్ దీన్ని మాత్రమే జనరేట్ చేయబోతున్నాను. సో రన్ కొట్టాను ఫ్రెండ్స్. రన్ కొట్టి క్లిక్ కొట్టాను. క్లిక్ కొట్టినమంటే నాకు ఇప్పుడు యూనేమ్ పాస్వర్డ్ అయితే జనరేట్ అయింది. సో ఇప్పుడు మనం వెళ్ళి ఒకసారి కుకీస్ని అయితే మళ్ళీ ఒకసారి మనం రీఫ్రెష్ అయితే చేసి చూద్దాం. సో లైక్ సి ఆల్ కుకీ డేటా అని క్లిక్ ఇవ్వగానే మనకి ఇక్కడ W3 స్కూల్స్లో మనం చేసాం కాబట్టి ఇక W3 స్కూల్స్. సో ఆ సైట్ లోపల 2 కుకీస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, నెంబర్ 2 అని. సో ఇప్పుడు నేను ఆ 2 ఓపెన్ చేస్తే ఇక్కడ ఒకటి ఏంటంటే పాస్వర్డ్, రెండోది ఏంటంటే యూనేమ్. ఇట్లా మనకి క్లియర్గా మనం క్రియేట్ చేసిన 2 కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. సో యూనేమ్ ఈజ్ ఈక్వల్స్ టు శ్రీకాంత్ అని ఉండాలి కదా. సో అది ఎలా అంటే ఇక్కడ మీరు దీన్ని ఎక్స్పాండ్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఎక్స్పాండ్ చేశారంటే నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అని ఉంది. కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ABCDEFGH. కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ABCD. ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిందే ఇక్కడ మనకు వస్తుందన్నమాట. సో కింద ఇంకా మీరు చూసినట్లయితే క్రియేటెడ్ బై, ఎప్పుడు క్రియేట్ చేశారు ఏంటి అనేది, ప్లస్ అట్ ది సేమ్ టైం ఎక్స్పైర్స్, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అంటే వెన్ ది బ్రౌజింగ్ సెషన్ ఎండ్స్ అన్నారు. సో ఈ కుకీ అనేది ఎప్పుడు ఎండ్ అయిపోతుంది అంటే నేను ఎప్పుడైతే విండో క్లోజ్ చేస్తానో ఆటోమేటిక్గా ఆ బ్రౌజింగ్ ఆ సెషన్ ఎండ్ అయిపోగానే ఇమీడియట్గా ఆ కుకీ అనేది డిసప్పియర్ అయిపోతుంది అనమాట. మన బ్రౌజర్ హిస్టరీలో కూడా కనపడదు అనమాట. సో అట్లా కాకుండా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఫేస్బుక్ కావచ్చు, లేదా సో వాటిల్లో రిమెంబర్ మీ అనుకుంటున్నప్పుడు అవన్నీ కూడా కుకీస్లో స్టోర్ చేసుకుంటారు. నెక్స్ట్ టైం మనం వచ్చినప్పుడు అదే ఫేస్బుక్ లోపల యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ అన్నీ కనపడుతుంటాయి మనకి. సో అవన్నీ ఎలా అంటే మొత్తం కూడా కుకీస్లో స్టోర్ చేసుకుంటారు అనమాట. సో బట్ ఇక్కడ మనం అవి క్లోజ్ చేసిన తర్వాత కూడా అవి కనపడుతుంటాయి. సో ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్ వాటిల్లో ఏంటంటే ఎక్స్పైరీ డేట్ అనేది పెంచుతారనమాట. సో ఆ ఎక్స్పైరీ డేట్ ఇక్కడ మనం ఒకసారి అయితే పెంచి చూద్దాం ఫ్రెండ్స్. ఎలా ఎక్స్పైరీ డేట్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు అనేది అయితే ఇక్కడ మనం చూద్దాము. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్పైరీ డేట్ దానికన్నా ముందు సో ఎక్స్పైరీ డేట్ ఎలా ఇచ్చుకోవాలి అంటే దానికి ఒక ఫార్మాట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది ఖచ్చితంగా ఒక UTC ఫార్మాట్ అనేది ఉంటుందన్నమాట. బేసిక్గా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక డేట్ ఫార్మాట్ ఎలా ఉంటుందనేది చూద్దాం. సో వేర్ DT ఆర్ఎల్స్ వేర్ X ఈజ్ ఈక్వల్స్ టు న్యూ డేట్ అని అయితే ఇచ్చాను. సో సింపుల్గా ఇప్పుడు నేను అలర్ట్ ఆఫ్ ఎక్స్ని అయితే అలర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలర్ట్ చేసి రన్ చేసి ఫైన్. సో మీరు అబ్జర్వ్ చేశారంటే మొత్తం కూడా ఈ ఫార్మాట్లో వచ్చిందనమాట. సో ఈ విధంగా వచ్చింది నాకు ఇక్కడ. సో బట్ ఈ ఫార్మాట్ అనేది అది ఒప్పుకోదనమాట. సో అది దాన్ని ఒకసారి ఇప్పుడు మనం UTCలోకి అయితే కన్వర్ట్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేది. X.to UTC string. సో ఈ ఫార్మాట్లోకి వచ్చినప్పుడు అది అలో చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ నాకైతే ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ అలర్ట్ తీసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వచ్చింది అనమాట. సో ఈ ఫార్మాట్ అనేది దానికి అసైన్ చేయాలా. ఎక్స్పైర్స్ అనే మనకు ఒక కీవర్డ్ ఉంటుంది. ఇప్పుడు నేను యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. సో డాక్యుమెంట్ డాట్
కుకీ, ఇది కూడా ఒక కుకీ లాగానే మనం యాడ్ చేయాలన్నమాట. సో కాకపోతే ఇక్కడ మనకి కీ ఎలా ఉంటుందంటే ఎక్స్పైర్స్ అని ఉంటుందన్నమాట. ఎక్స్పైర్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ నేను ఏం యాడ్ చేయాలంటే మనం ఇక్కడ ఇచ్చుకున్నటువంటి ఈ ఏదైతే వస్తుందో వాల్యూ, ఈ వాల్యూ అనేది ఇచ్చుకోవాలన్నమాట. సో మనకి నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని కావాలంటే అన్ని ఇక్కడనే ప్లస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ డేట్కి +1 యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం కన్కాటినేషన్ చేసామంటే కన్కాటినేషన్ చేసుకోవచ్చు అనమాట. కన్కాటినేషన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను క్లిక్ మీ కొడుతున్నా ఫ్రెండ్స్. క్లిక్ మీ కొట్టానంటే ఇక్కడ ఓకే, ఇది మనకి ఈ అలర్ట్స్ 2 ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఎక్స్పైర్స్ ఏ విధంగా వచ్చిందంటే ట్రూ అనమాట, అంటే ఎక్స్పైర్ అవుతుంది. సో ఎప్పుడు అనేది కూడా ఇలా ఇస్తున్నారు అనమాట. సో ఎక్స్పైర్స్ కీవర్డ్కి అది ట్రూ తీసుకుంటుంది అనమాట. ట్రూ తీసుకొని ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వాలనేది కూడా ఇక్కడ రాసుకుంటుంది అనమాట. సో ఇది. సో ఇప్పుడు ఇన్ కేస్ మీకు ఒక 2 days ఎక్స్ట్రా కావాలనుకోండి, ఈ డేట్కి మనం ఒక +2 days 3 days ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మనం దాన్ని ఇక్కడ మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చేయొచ్చు. సో బట్ స్టిల్ ఓకే, ఎవ్రీథింగ్ ఓకే నాకు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం గెట్ చేసుకునేటప్పుడు ఎలా కుకీస్ని గెట్ చేసుకోవడం ఎలా అంటే ఆల్రెడీ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని నేను ఎలా చేస్తానంటే అలర్ట్ ఆఫ్ ఓకే, సింపుల్గా వేర్ మై కుకీ ARR ఈజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ కుకీ డాట్ SPL స్ప్లిట్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఫంక్షన్ అయితే ఉంటుందన్నమాట, స్ప్లిట్. సో ఎలా స్ప్లిట్ చేయాలంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ప్రతి కుకీ తర్వాత మనకి సెమీకోలన్ అనేది అయితే యాడ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ సెమీకోలన్ని బేస్ చేసుకొని నేనైతే స్ప్లిట్ చేస్తాను అనమాట. స్ప్లిట్ చేసి నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ అలర్ట్ ఆఫ్ మై కుకీ అరే ఆఫ్ 0 అందాం ఫ్రెండ్స్. ఒకసారి సింపుల్గా మనము అన్నప్పుడు ఏమొస్తుందని అయితే చూద్దాం. సో పైన అలర్ట్స్ని మొత్తం కూడా నేనైతే ప్రస్తుతానికి కామెంట్ చేస్తున్నాను. సో మనకి డైరెక్ట్ ఇదే వస్తుంది అప్పుడు. సో ఫస్ట్ ఇప్పుడు మై కుకీ అరే ఆఫ్ 0లోకి ఏమొస్తుంది అనేది చూద్దాం. సో ఫైన్, యూ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు శ్రీకాంత్ అని అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా వచ్చింది. సో అదే మై కుకీ అలర్ట్ ఆఫ్ 1 అని టైప్ చేశాను అనుకోండి, మనకేమొస్తుంది నెక్స్ట్ పాస్వర్డ్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు నాకు పాస్వర్డ్ అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా నేను కుకీ లోపల డేటా మొత్తం కూడా నేను గెట్ కావాలంటే గెట్ చేసుకోవచ్చు అనమాట. హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.